నమస్తే. భారతదేశంలో విగ్రహారాధన ఎప్పుడు మొదలైంది అనే విషయం మీకు తెలుసా? ఖచ్చితంగా ఈ విషయం గురించి కొన్ని అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. నిజానికి భారతదేశంలో విగ్రహారాధన అసలు ఎప్పటినుంచి మొదలైంది అంటే చాలా ప్రాచీన కాలం నుంచే ఉంది అని చెప్తున్నప్పటికీ కరెక్ట్‌గా ఎవ్వరూ కూడా దీనికి సమాధానం చెప్పలేరు. అయినప్పటికీ పురావస్తు ఆధారాలను పరిశీలించి చారిత్రక గ్రంథాల ఆధారంగా చూస్తే కొన్ని విషయాల్ని మనం గమనించవచ్చు. మొదటగా మనందరికీ తెలిసింది సింధు నాగరికత గురించి. అయితే ఈ సింధులోయ నాగరికత అనేది క్రీస్తు పూర్వం 2500 నుంచి 1900 వరకు ఈ మధ్యకాలంలో కనుక మనం గమనిస్తే సింధులోయ నాగరికత తవ్వకాల్లో టెర్రకోట బొమ్మలు, ముద్రలు, కొన్ని రకాల మూర్తులు ఆనాటి ప్రజలు దైవాలను లేదా ఆచార వస్తువులను మూర్తుల రూపంలో పూజించేవారు అని సూచిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళు పూజించింది పశుపతి ముద్ర. ఇది ఒక ప్రారంభ దశగా చెప్తూ ఉంటారు, పరిగణలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత అంశాన్ని మనం పరిశీలిస్తే వేదకాలం. అంటే వేదకాలంలో పూజలు ఎలా జరిగేవి అంటే ముందుగా ఈ వేదకాల సమయం చూస్తే క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 మధ్య ప్రధానంగా యజ్ఞాలు, ప్రార్థనల ద్వారా దేవతలను వీరు ఆరాధించేవారు. ఆ సమయంలో విగ్రహారాధన అనేది పెద్దగా ప్రబలంగా ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు కనబడలేదు. అయితే ఆ తరువాతి కాలంలో వేదకాలంలో కొన్ని సంకేతాత్మక వస్తువుల్ని పూజించడం అనేది ప్రారంభమైంది. విగ్రహారాధన సంకేతాలు కనిపించాయి అని కొంతమంది మాత్రమే చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంచెం మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు ఎవరిని పూజించారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడక మానరు. చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు పూజించింది ఎవరినో తెలుసా? యక్ష, యక్షిణి. వీరి ఆరాధన చేసేవారు. అంటే ఇది బౌద్ధ మతం విస్తరించక ముందు మాట. అప్పుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. అప్పుడు యక్షులు అంటే ప్రకృతి ఆత్మలుగా వీరిని మనం వివరించి చెప్పొచ్చు. యక్షిణులను పూజించే సంస్కృతి అప్పుడు ఉండేది. వీటికి పెద్ద రాతి విగ్రహాలు ఉండేవి. ఇది విగ్రహారాధనే అయినప్పటికీ భారతీయ మత సంస్కృతిలో భాగం అనే విషయాన్ని తెలియజేస్తుంది. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఆ తర్వాత బౌద్ధ మత ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ బౌద్ధ మతం మొదలులో, అదే ప్రారంభ దశలో బుద్ధుని విగ్రహాలను పూజించే పద్ధతి అనేది ఎప్పుడూ కనబడనే లేదు. అయితే కనిష్కుని పాలనలో బౌద్ధ మతంలో మార్పులు వచ్చాయని, బుద్ధ విగ్రహాలనేవి అప్పుడు పూజించడం మొదలైందని చెప్తారు. బౌద్ధ మతంలో విగ్రహారాధన క్రమంగా అభివృద్ధి చెందడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టిందట. ఆ తరువాత పతంజలి కాలం మొదలైంది. అది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో. అయితే పతంజలి తన రచనలో శివ, స్కంద, విశాఖ వంటి దేవతల విగ్రహాలను ప్రదర్శించడం, ఇంకా అమ్మడం గురించి ప్రస్తావించారు. ఇది అప్పటికే విగ్రహారాధన ఉంది అని చెప్పడానికి సూచనప్రాయంగా తెలుస్తోంది. ఇంకా మనం గమనిస్తే గాంధార శిల్పకళ ఆ తర్వాత ఉంది. అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఈ గాంధార శిల్పకళని క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి మనం గమనించవచ్చు. గాంధార ప్రాంతంలో బుద్ధుని విగ్రహాలు చాలా పెద్ద ఎత్తున తయారు చేయబడ్డాయట. అప్పుడు ఈ గాంధార శిల్పకళ ఆధారంగా క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో విగ్రహారాధనకి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక గుప్త సామ్రాజ్యం. ఇది క్రీస్తు శకం 320 నుంచి 550 మధ్యకాలంలోదిగా మనం గమనించవచ్చు. ఈ గుప్త కాలంలో దేవాలయ నిర్మాణం మరియు విగ్రహారాధన చాలా గణనీయంగా పెరిగింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కాలంలోనే హిందూ మతంలో మనం పూజించే శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ కూడా అభివృద్ధి చెంది దేవాలయాలలో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించే పద్ధతి కూడా విస్తృతంగా ప్రచారం జరిగిన సమయం ఇది. కాబట్టి మనకు అర్థమయ్యే ఉంటుంది కదా. మన చరిత్రను గమనిస్తే మనం విగ్రహారాధన అనేది ఎప్పటి నుంచి మొదలుపెట్టాం, ఎలా పరిణితి చెందుతూ వచ్చింది అనే విషయాలు చాలా ఆశ్చర్యపరిచే విషయాలుగా వీటిని మనం గమనించవచ్చు.
అయితే నిర్దిష్టంగా ఒక తేదీ అనేది చెప్పలేనప్పటికీ కూడా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ప్రారంభ శతాబ్దాల మధ్య విగ్రహారాధన భారతదేశంలో ప్రాచుర్యం పొందిందని, ముఖ్యంగా గుప్త కాలం నాటికి ఒక సుస్థిరమైన ఆచారంగా మారింది అని చెప్పొచ్చు. బౌద్ధ మతం, జైన మతాల్లో విగ్రహారాధన ప్రారంభమై ఆ తర్వాత హిందూ మతంలో కూడా ఇది విస్తరించింది అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. కానీ మీరేమంటారు? మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, విగ్రహారాధన మూలాలు సింధులోయ నాగరికత కాలం నాటికే ఉన్నాయి అనే విషయం కూడా గమనించాలి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.